హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగశివుడి తర్మ. ఈరోజు మనం సొగశివుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? కంచి లైట్ వెయిట్ డిజైనర్ సారీస్, 2 వెరైటీస్. ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి కంచిలో పైతానీ బోర్డర్స్ అండి. ఇవి కంచి పట్టు, ప్యూర్ కంచి పట్టు వస్తుంది మనకి. ఇది పళ్ళు పాటు చూసినట్లయితే టోటల్ గా మనకి ఎలా ఉంటుందంటే పైతానీ డిజైన్ ఇచ్చేసారు. మనకి రెగ్యులర్ డిజైన్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసి మనకి పైతానీ అంటే ఒక మ్యాంగోని మల్టీ కలర్ షేడ్ లో మనకి తీసుకొని యూజ్ చేసాం అనమాట. పింక్ కలర్ అలాగే మనకి పర్పుల్ కలర్ గోల్డ్ కలర్ తో మనకి ఒక బోర్డర్ ఇట్లా మనకి జిగ్జాగ్ లాగా మ్యాంగో బోర్డర్స్ లైన్స్ బోర్డర్స్ ని మనకి పళ్ళులో డిజైన్ చేసాము. అది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అన్నమాట, పికాక్ బ్లూయిష్ కలర్ మెయిన్ కలర్ వచ్చేసి. బోర్డర్స్ చూసినట్లయితే మనకి రెగ్యులర్ గా చూసే బోర్డర్స్ కన్నా కూడా ఇది కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఇది పైతానీ బోర్డర్ అంటాము. కొంచెం పింక్ అండ్ గోల్డ్ మిక్స్ పైన మనకి పర్పుల్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి మ్యాంగో బుటీస్ తీసి పళ్ళులో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఒక బోర్డర్ లుక్ లో ఇచ్చారు. టోటల్ శారీ 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుందండి. మెయిన్ మనకి శారీ కలర్ఫుల్ గా అంటే ఈ బోర్డర్స్ హైలైట్ అవుతుంటాయి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా మనకి టోటల్ శారీ అంతా కూడా బ్రొకెట్ టైప్ లో మనకి ఆల్ ఓవర్ ఉంటుంది. చాలా స్మాల్ డిజైన్ అండి, బిందీ టైప్ లో ఇచ్చారు. చాలా చాలా దగ్గర అనమాట, ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా మనకి కంచి పట్టులో ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఎలా అయితే వస్తుందో, కాకపోతే వాటిలో ఏంటంటే ఎక్కువ మనకి ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా ఓన్లీ డ్రాప్ డిజైన్ ని దగ్గరగా ఇచ్చారు. హెవీ లుక్ హెవీగా వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఓకే, బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్. పళ్ళు అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ ఇచ్చారు, కానీ దీనికి బోర్డర్స్ ఇవ్వలేదండి. మనం హెవీ వర్క్ అంటే బ్రైడల్ వేర్ కి మనకి ఏంటంటే హెవీ వర్క్స్ చేయించుకుంటున్నాం కాబట్టి బోర్డర్స్ ఇవ్వకుండా మనకి వర్క్ కోసం ప్లెయిన్ ఇచ్చేసారు. సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో పికాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో స్టోన్ వర్క్ ఆర్ థ్రెడ్ వర్క్ ఏదైనా చేయించుకుంటే బాగుంటుంది. ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదన్నమాట. అంటే మనం హెవీగా హ్యాండ్స్ అలాగే నెక్ వర్క్ చేయించుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. మనకి మామూలుగా పట్టు అనగానే కలర్ చాయిస్ చాలా తక్కువ ఉంటుంది. ఈ డిజైన్ లో మనం కలర్స్ అనేవి ఒక 4-5 కలర్స్ సేమ్ డిజైన్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 11,000 పడుతుందండి. ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 11,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది మనకి అంటే బ్లూయిష్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి బ్లాక్ అంటే బ్లాక్ కాదు, నేవీ బ్లూ కలర్ లో డార్క్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ డిజైన్ వస్తుంది మనకి. ఇది పళ్ళు అంటూ షార్ట్ పళ్ళు తీసుకున్నామండి. అది కూడా మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నాము. దానికి ఓన్లీ మనకి గోల్డ్ కలర్ జరీతోనే క్రీపర్స్ లాగా మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు ఫ్లవర్ లేకుండా, ఫ్లవర్ లేకుండా ఓన్లీ లీఫ్ డిజైన్ మనకి ఇచ్చారు. ఇది 1/2 మీటర్ పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ ఉంటుంది. అంటే మనకి ఇది ఎగ్జాక్ట్ గా బ్లాక్ కలర్ షేడ్ అని కనిపిస్తుంది, కానీ మనకి బ్లూ మిక్స్ ఉంటుంది అన్నమాట. బోర్డర్స్ వచ్చేసి మనకి మజంతా పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఎందుకంటే మనకి డిజైనర్ బోర్డర్ అంతా కూడా కింద ఉంది కాబట్టి కట్ బోర్డర్ ఇచ్చారు. అది మనకి ఒక హిల్ టైప్ లో ఒక టెంపుల్ టైప్ లో మనకి అప్ అండ్ డౌన్స్ ఇచ్చేసి ఆ కిందంతా కూడా మనకి బేస్ మొత్తం జరీ టిష్యూ తీసుకున్నారు. దానిపైన వచ్చేసి ఒక స్టాండింగ్ పొజిషన్ లో మనకి పికాక్ ని తీసుకున్నారు. పికాక్ కూడా మనకి ఫుల్ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ గోల్డ్ కలర్ తో లైన్స్ ఉంటుంది. క్రీపర్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో క్రీపర్ ఇచ్చారు కట్ వర్క్ స్టైల్లో. మ్యాంగో బుటీ మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో బుటీ ఇచ్చారు. లోపల వచ్చేసి జెరీ కలర్ తో మనకు ఒక చిన్న మ్యాంగో ఇచ్చారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్ కూడా ఉందండి. కింద మజంటా పింక్ బోర్డర్ ఎక్కువ కనిపిస్తుంది, గోల్డ్ కలర్ బోర్డర్ చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ టైప్ హాఫ్ ప్యాటర్న్స్ అనేవి చాలా లేటెస్ట్ డిజైన్స్ అన్నమాట. దాంట్లో కూడా మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ బోర్డర్. శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి ఫుల్ కాంట్రాస్ట్ అండి, పళ్ళు కలర్ కాంబినేషన్. ఓకే, మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి పళ్ళులో శారీలో ఏ టైప్ అయితే బోర్డర్స్ తీసుకున్నామో సేమ్ అదే టైప్ బోర్డర్స్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 11,500 పడుతుంది. ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 11,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది ఇక్కత్ పట్టు అండి.
పళ్ళు పార్ట్ చూసినట్లయితే జరీ సిల్వర్ కలర్ జరీతో డిజైన్ చేశారు ఎప్పుడు గోల్డ్ రెగ్యులర్ గా గోల్డ్ కలర్ జరీ చూస్తుంటాము. ఇది అంటే మనకి ప్లెయిన్ తీసుకున్నారు, ఒక బాక్స్ టైప్ లో మనకి సిల్వర్ కలర్ జరీ తీసుకున్నారు, అది రాయల్ బ్లూ కలర్ మీద తీసుకున్నారు. ఇక్కడ టెంపుల్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు, 2 sides కూడా జరీ లైన్స్ ఇచ్చారు సిల్వర్ కలర్ తో. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పట్టు శారీ ప్లే అంటే పైన బోర్డర్స్ మనకి హైలైట్. ఇక్కడ తనంగానే మనకి ఏంటంటే బోర్డర్స్ లోనే ఎక్కువ డిజైన్స్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ బోర్డర్స్ తీసుకున్నారు, 2 sides కూడా మనకి వైట్ కలర్ తో ప్లెయిన్ పట్టు ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి శారీ 2 sides కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ రాయల్ బ్లూ కలర్ పైన మొత్తం మనకి వీవింగ్ లోనే ఉంటుంది. మనకి ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ట్రీ లీఫ్ బుటీస్ ఇచ్చారు. చూడడానికి పోచంపల్లి లుక్ ఎట్లా అయితే మనకి ఇట్లా అప్ అండ్ డౌన్స్ తో ఇస్తారో ఎడ్జెస్ లో, సేమ్ అదే టైప్ లో ఇక్కడ ఏ కలర్ అయితే తీసుకున్నారో బేస్ బోర్డర్ లో బేస్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. టోటల్ మనకి శారీ అంతా కూడా ఇలాగే లీఫ్ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట మనకి శారీ స్టార్టింగ్ నుంచి. బ్లౌజ్ మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లూ కలర్ శారీ వస్తుంది, దానిపైన బుట్టి వచ్చేసరికి మనకి వైట్ కలర్ వచ్చింది కదా, ఇది బేస్ మొత్తం కూడా మనకి బ్లూ కల్నేతలో తీసుకుని దానిపైన మనకి వైట్ కలర్ తో బుట్టి ఇచ్చారు. బోర్డర్ మనకి సేమ్ శారీలో ఉన్న బోర్డర్ నే మనకి 2 sleeves కూడా సేమ్ బోర్డర్స్. దీని మీద ఇంకా వర్క్ కూడా చేయించుకోవచ్చు, అంటే డార్క్ కలర్ కాంబినేషన్ తో ఏమన్నా చేయించుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 8,000 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి కంచిలో రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట, అంటే కొంచెం ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది మనకి. ఓకే, ఇది వచ్చేసి మనకి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు తీసుకున్నారు, ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు అంతా కూడా మనకి ఇక్కడంతా కూడా లీఫ్ బుటీస్ తీసుకున్నారు, ఒక యారో మార్క్ టైప్ లో డిజైన్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం మనకి మీనా వర్క్ టచ్ ఉండేటట్లు గ్రీన్ కలర్ పైన గోల్డ్ కలర్ ఇచ్చి అక్కడక్కడ పింక్ కలర్ తో చిన్న చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారు అనమాట థ్రెడ్ వర్క్ తో. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ ని మనకి 2 sides కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం రేర్ అండి. మనకి రెడ్ ఎగ్జాక్ట్ రెడ్ అంటే కొంచెం మెరూన్ షేడ్ అలా దొరుకుతుంది. ఇది వచ్చేసి డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. బోర్డర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ అనేవి 2 sides కంటిన్యూ అవుతాయి. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి కింద నుంచి ఒక లత లాగా మనకి డిజైన్ వస్తుంది అనమాట. దానికి ఫ్లవర్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తీసుకున్నారు 1 creeper కి, ఇంకో క్రీపర్ కి వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నారు, అలాగే ఇంకో క్రీపర్ మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్. అంటే మిడిల్ లో మాత్రమే అండి, ఇక్కడ టోటల్ గా మనకి గోల్డే ఉంటుంది. ఇక్కడ మాత్రం లోపల బడ్ స్టైల్ ఏదైతే ఉందో ఇది గ్రీన్ కలర్ ఒకటి, అలాగే పర్పుల్ కలర్ ఒకటి, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్, మనకి రెడ్ వస్తుంది, షోల్డర్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్, కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్. హ్యాండ్స్ కి వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ని మనకి 2 hands కూడా డిజైన్ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 7,000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ క్రీమ్ కలర్ సారీ అండి. ఎప్పుడు మనం డార్క్ కలర్స్ ఎక్కువ చూస్తుంటాం, ఇది వచ్చేసి మనకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకి క్రీమ్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. పళ్ళు చూసినట్లయితే మనకి 1 meter పళ్ళు తీసుకున్నా కూడా బేబీ పింక్ కలర్ పళ్ళు తీసుకొని దానికి డిజైన్ వచ్చేసరికి 1 side అంతా కూడా మనకి కొంచెం గ్రీనిష్ కలర్, ఇక్కడ వచ్చేసి బ్లూయిష్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక బార్డర్ థ్రెడ్ వర్క్ బార్డర్ తీసుకున్నారు. అక్కడ వచ్చేసి ఓన్లీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ వర్క్ బార్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ బేబీ పింక్ పైన మనకి జిగ్జాగ్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. అంటే పట్టు మెటీరియల్ పైన థ్రెడ్ వర్క్ అలాగే మనకి జరీతో కూడా వర్క్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. మనకి దాని పైన బోర్డర్ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్ లో ఓన్లీ లీవ్స్ ఉన్నటువంటి బోర్డర్ ని మనకి తీసుకున్నారు ఎంబోజ్ అవుతున్నట్లు. కింద వచ్చేసి ఒక చిన్న గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ని డిజైన్ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీతో మనకి ఒక ట్రీ టైప్ ను బంచెస్ చేశారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ తీసుకొని దానికి అవుట్ లైన్ అంతా గోల్డ్ కలర్ ఇచ్చారు. లీఫ్ బుటీస్ అన్ని కూడా మనకి గోల్డ్ కలర్ తోనే డిజైన్ ఉంటుంది. ఇక్కడ మనకి పింక్ కలర్ కదా, ఇక్కడ సేమ్ డిజైన్ ని మనకి ఫ్లవర్స్ ఒకటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ లో డిజైన్ చేశారు. బ్లూ అండ్ పింక్ కలర్ తో బంచెస్ టోటల్ శారీ అంతా కూడా ఈ 2 కలర్ కాంబినేషన్ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి.
ఇది వచ్చేసి మనం బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి ఒక చిన్న బోర్డర్, అంటే ఈ పింక్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనం షోల్డర్ లో చూసాము, దానిపైన మనకి బ్లూ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్ కానీ మనకి 3 కలర్స్ వేరియేషన్ వచ్చింది. దానిపైన గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి అదే బోర్డర్ కంటిన్యూ, డీసెంట్ లుక్ ఉంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా మనకి బేబీ పింక్ వస్తుందండి, పళ్ళు కలర్ కాంబినేషన్. బట్ బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఏవైతే బోర్డర్స్ షోల్డర్ పార్ట్, ఫ్రిల్ పార్ట్ లో ఉండే బోర్డర్స్ యాజ్ ఇట్ ఈస్ సింగిల్ బ్లౌజ్ కి కంటిన్యూ చేశారనమాట. కింద 3 లైన్స్ తో. ఈ సారీ కాస్ట్ ఎంత? 8500. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కంచిలో లైట్ వెయిట్ అండి, గ్రీన్ కలర్. ఓకే, కొంచెం డబల్ షేడ్ ఉంటుంది మనకి, కలర్ అయితే వస్తుంది అనమాట, అంటే ఎల్లో కలర్ మిక్స్ అవుతుంది మనకి, కానీ బ్రైట్ గా కనిపిస్తుంది. మనకి పళ్ళు చూసినట్లయితే కాంట్రాస్ట్ తీసుకోకుండా ఓన్లీ మనకి గోల్డ్ కలర్ జరీతోనే పళ్ళు తీసుకున్నారండి. టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానిపైన మనకి గ్రీన్ కలర్ తో ఒక వేవ్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది, ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ అవడం వల్ల శారీ అంతా కూడా మనకి డబల్ షేడ్ ఉంటుంది. ప్లస్ మనకి చాలా లైట్ వెయిట్ అండి, ఇది ఎక్కువసేపు మనకి ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ఈ శారీని. బోర్డర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్, చిన్న బోర్డర్స్ తీసుకున్నారు 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబోస్ డిజైన్ అనేది ఎక్కువ ఇచ్చారనమాట. బేస్ మొత్తం మనకి ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా గ్రీన్ కలర్, అలాగే లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ బుటీస్ ఇచ్చారు. సెల్ఫ్ లోనే కానీ మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ లో. మనకి చూడడానికి సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది, కాకపోతే మనకి లోపల ఒక కలర్, బయట ఒక కలర్, అవుట్ లైన్ అంతా కూడా ఒక కలర్ కనిపిస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి గ్రీన్ కలర్ వస్తుందండి, డబల్ షేడ్ బ్లౌజే వస్తుంది మనకి, సేమ్ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, 2 సైడ్స్ గోల్డ్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 6700 పడుతుంది. రీజనబుల్ ప్రైస్ ఉంది. 6700 రూపీస్ కి పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫుల్ డిజైనర్ సారీ మనకి, ఓకే, షేడెడ్ క్రేప్ షిఫాన్ మెటీరియల్ వస్తుంది మనకి. ఓకే, ఇది కొంచెం మనకి డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మనం పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే బ్లూ కలర్ తో పైపింగ్ 2 సైడ్స్ తీసుకున్నారు. మిడిల్ లో అంతా మనకి జెరీ వర్క్ ఇచ్చేసారు, ఒక రౌండ్స్ లాగా. దాని లోపల మనకి చెమ్కీ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ పైన వచ్చేసి మనకి లైట్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో క్రేప్ షిఫాన్ మెటీరియల్, 2 మిక్స్ ఉంటాయి మనకి మెటీరియల్ లో. మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్స్ వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా జెరీ లైన్స్ మనకి. యాక్చువల్ గా నార్మల్ గా అన్ని సారీస్ కి అయితే కనుక ఇట్లాంటి బోర్డర్ అనేది కింద ఇస్తుంటారు. ఇది మనకి సింగిల్ వేసుకున్నప్పుడు మనకి బాగా కనిపిస్తుంది కాబట్టి బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారండి. కానీ హెవీ లుక్ కనిపిస్తుందండి. కలర్స్ కూడా పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి దానికి మనకి బోర్డర్స్ అన్ని కూడా గోల్డ్ కలర్ తో ఎక్కువ హెవీగా కనిపిస్తున్నాయి. బ్లౌజ్ దీనికి ఫుల్ కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి. ఓకే, ఇక్కడ ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో సేమ్ మెటీరియల్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఫుల్ బ్లౌజ్ కింద ఇచ్చారు. గోల్డ్ కలర్ బ్లౌజ్, దానికి బోర్డర్ బ్లూ కలర్, అంటే మనకి కింద రాయల్ బ్లూ కలర్ ఏదైతే ఉందో, ఇక్కడ తీసుకున్నటువంటి కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో మనకి ఒక చిన్న బోర్డర్ టైప్ లో తీసుకున్నారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2800 పడుతుంది. 2800 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్. ఇది వచ్చేసి క్రేప్ షిఫాన్ మెటీరియల్. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి గద్వాల్ సీకో పట్టు అండి. గద్వాల్ సీకో పట్టు. ఓకే, కాంట్రాస్ట్ వచ్చింది. కాంట్రాస్ట్ అంటే ఇది మనకి కొంచెం ప్యారెట్ గ్రీన్ ఎల్లో మిక్స్ వల్ల మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది మనకి. ఓకే, పళ్ళు వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు తీసుకున్నారు. 1 మీటర్ దాకా మనకి పళ్ళు ఉంటుంది. ఇక్కడ జెరీ లైన్స్ ఇచ్చారు, మ్యాంగో బుటీస్ లోపల ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, ఫ్లవర్ తో క్రేపర్ ఇచ్చారనమాట. మిడిల్ లో మనకి డైమండ్ డిజైన్, దాని లోపల ఫ్లవర్ ఉంటుంది. అంటే టోటల్ గా మెరూన్ మీద గోల్డ్ కలర్ తో మనకి లైన్స్ బోర్డర్, అలాగే మిడిల్ లో మొత్తం కూడా హెవీగా ఇచ్చారు. ఈ బోర్డర్స్ చూసినట్లయితే మనకి ప్యూర్ పట్టు బోర్డర్ అండి ఇవి మనకి గద్వాల్లో. ఇదంతా కూడా పట్టు బోర్డర్ పైన మనకి జరీతో డిజైన్ ఇచ్చారు. పళ్ళు కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. ఒక్కొక్క బోర్డర్ కూడా మనకి డిజైన్ డిఫరెంట్ తో మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే చిన్న చిన్న ప్యారెట్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ బుటీస్ అనేవి చిన్న చిన్న బుటీస్ మనకి కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇస్తారు? బ్లౌజ్ మనకి మెరూన్ కలర్ ప్లెయిన్ వస్తుంది. అంటే పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి ఇదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉంటుందో శారీ మొత్తం కూడా త్రూ అవుట్ అంతా అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇస్తారు.
ఈ సారీ కాస్ట్ 4600. 4600 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డిజైనర్ శారీ, ఫుల్ డిజైనర్ ఫుల్ వైట్ అంటే క్రీమ్ కలర్ బేస్ ఉంటుంది, మిల్కీ వైట్. ఓకే, మొత్తం నెట్టెడ్ మెటీరియల్. నెట్టెడ్ ఓన్లీ పళ్ళు వరకు మనకి ఫుల్ డిజైనర్ గా మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ ఇచ్చారు. మనకి పైపింగ్స్ వచ్చేసరికి మిడిల్ లో మనకి చూసేసి ఎంబోజ్ ఉన్నటువంటి ఒక జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ జరీతో టోటల్ గా మనకి బోర్డర్ ఉండే తీసుకున్నారు. ఈ బోర్డర్ 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి నెట్ బ్రాసో మీద మనకి అంటే షిమ్మర్ మిక్స్ అవడం వల్ల మనకి నెట్ షైనింగ్ ఎక్కువ ఉంటుంది. దానిపైన మనకి లేస్ టైప్ లో డిజైన్ ఉంటుంది అనమాట. లీఫ్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్స్ అంతా కూడా మనకి వైట్ కలర్ తోనే సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. ఓకే, ఇది లంగావని స్టైల్. లంగావని ఈ సారీకి బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్. ఓకే, అంటే సేమ్ బ్లౌజ్ ఇంకొకటి కూడా కుట్టించుకోవచ్చు మనం, కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ తో. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ కలర్ ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేటెడ్ బ్లౌజ్ డిజైన్. ఫుల్ డిజైనర్ వేర్ ఇచ్చారు మనకి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ తీసుకున్నారు. తర్వాత హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. 3/4 కోసం ఇచ్చారు. అక్కడ కూడా మనకి ప్రతి పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ జరీతోనే డిజైన్ చేశారు. ఓకే, ఇట్లా సేమ్ అంటే శారీలో మన కింద ఏదైతే చూసామో బోర్డర్ పైన సేమ్ అదే మోటివ్స్ని తీసుకున్నారు అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 3500 పడుతుంది. 3500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ కూడా మనకి ఆల్రెడీ ఫుల్ డిజైన్ ఇచ్చేసారు. 3500 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ శారీ. ఓకే, జార్జెట్ మెటీరియల్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ లంగావని స్టైల్. ఇది షోల్డర్ వరకు మనకి షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. రెడ్ కలర్ మీద మనకి చెమ్కీతో వర్క్ ఇచ్చారు. కింద బ్లాక్ కలర్ మీద మనకి లీఫ్ బుట్టి ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ షిఫాన్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్ తో మనకి ప్రింటెడ్ టైప్ లో మోటివ్ ఒక బిందీ షేప్ లో డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ డిజైన్ కూడా మనకు ఒకటి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ అనమాట. మనకి రెడ్ కలర్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ షిఫాన్ మెటీరియల్. ఇక్కడ వచ్చేసి టెంపుల్ టైప్ లో మనకి హాఫ్ వరకు నీ పార్ట్ వరకు మొత్తం కూడా మనకి సన్నటి టెంపుల్ గోల్డ్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రా సిల్క్ ఇచ్చారు. రెడ్ కలర్ కాంబినేషన్ అంటే మనకి కాంట్రాస్ట్ అనే చెప్పుకోవచ్చు. షోల్డర్ పార్ట్ క్రీమ్ కలర్ వస్తుంది కదా, మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ వస్తుంది కాబట్టి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2600 పడుతుంది. 2600 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ రాయల్ బ్లూ కలర్ సారీ అండి. ఇది రాయల్ బ్లూ. ఓకే, మనకి షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. ఓకే, ప్యూర్ షిఫాన్ మెటీరియల్. బోర్డర్ వచ్చేసరికి 2 సైడ్స్ కూడా మనకి పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ లో మనకి ఈ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన అంతా బ్లూ కలర్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ తో మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఆరో మార్క్ అండ్ డాట్స్ లైన్స్ లాగా. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ రాయల్ బ్లూ కలర్ పైన మనకి గోల్డ్ కలర్ తో స్టోన్స్ వర్క్ ఇచ్చారనమాట. దగ్గరగా మనకి ఫుల్ హెవీ ఉండేటట్లు స్టోన్ వర్క్ ని హెవీగా ఇచ్చారు. 2.5 మీటర్ వరకు మనకి హెవీగా ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వరకు మనకి డిజైన్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి డిజైన్ కనిపిస్తుంది అండి. అంటే చిన్న డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల దీనిపైన వచ్చిన కుందన్ అనేది చిన్నగా ఇచ్చినా కూడా బ్రైట్ గా కనిపిస్తుంది. ఫుల్ సారీ అంతా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అంటే సారీ మనకి ఇంత లైట్ వెయిట్ గా ఇచ్చారు కాబట్టి, సింపుల్ గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ మనకి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఫుల్ వర్క్ వచ్చింది అంటే బ్యాక్ నెక్ పెట్టేసుకోవచ్చు. బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా ఫుల్ డిజైన్ వచ్చేటట్లు మనకి ఇచ్చారు అనమాట. ఫుల్ హ్యాండ్ అంతా కవర్ అయ్యే విధంగా. మనకి బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే బ్యాక్ నెక్ పెట్టుకోవచ్చు. పైపింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. కానీ బాగుందండి. కలర్ కాంబినేషన్ సేమ్ అయినా కూడా ఇది చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ టైప్ లో ఇచ్చారు గోల్డ్ కలర్ వచ్చేసరికి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2800. కలర్ చాయిస్ ఉందా? లేదండి, ఓన్లీ 1 పీస్ మాత్రమేనండి. 2800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి షిఫాన్ మెటీరియల్, నావీ బ్లూ కలర్ కాంబినేషన్. షిఫాన్ మెటీరియల్ వస్తుంది. డిజైనర్ సారీ, నావీ బ్లూ కలర్ కాంబినేషన్, డార్క్ కలర్. ఇక్కడ మనం బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసి బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. పింక్ మీద గోటాపత్తి వర్క్ అనే మెటీరియల్ తీసుకొని మనకి ఇట్లా ఆరోమార్క్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ సారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి నావీ బ్లూ కలర్ ప్లెయిన్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. ఈ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి సాటిన్ బోర్డర్ పింక్ కలర్ తీసుకున్నారు. పైపింగ్ బ్లూ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్
బోర్డర్ కి మనకి అటాచ్ చేస్తూ ఒక మోటివ్ లాగా మనకి ఒక బిందీ షేప్ లో ఆ గోటాపతి వర్క్ తోనే మనకి డిజైన్ ఇచ్చారన్నమాట. అంటే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల తీసుకునేది గోల్డ్ కలర్ అవడం వల్ల బాగా కనిపిస్తుంది డిజైన్ అనేది. టోటల్ బంచెస్ టోటల్ శారీ ఎండ్ వరకు మొత్తం కూడా మనకి బంచెసే ఉంటాయి అన్నమాట. ఓకే, దీంట్లో కూడా మనకి కలర్ బ్లాక్ ఉంటుందండి, సేమ్ డిజైన్ బట్ కలర్ చేంజ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నేవీ బ్లూ కలర్ వచ్చింది కదా, బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ నేవీ బ్లూ కనిపిస్తుంది కదండి, శారీ మెయిన్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ చూసినట్లయితే ఫుల్ కూడా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసి సేమ్ వర్క్ ఇచ్చారు అనమాట. హ్యాండ్స్ కూడా ఫుల్ గోటాపతి వర్క్, బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు, శారీ కలర్ కాంబినేషన్ తో పైపింగ్. ఈ శారీ ఎంత ఉంది కాస్ట్? ఇది వచ్చేసి మనకి 3200 పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3200 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫుల్ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.